సిస్టంలోకి వచ్చినప్పుడు ఒక మట్టి ముద్ద లెక్క వచ్చాము. ఇప్పుడు ఒక 5 years తర్వాత శిల్పాలు లెక్క అయ్యాము. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సార్ ఓటేమన్కి అండ్ శివాని మేడంకి. ఏవి చూసారు కదా 5 నిమిషాలు ఏవి అవునా, కానీ తీయడానికి ఒక 3 days పట్టుండొచ్చు, కానీ ఈ స్టేజ్ రావడానికి 5 years పట్టింది. అంటే విజన్ అనమాట. వాళ్ళు విజన్ 2020 నుండి వాళ్ళు విజన్ చేసుకున్నారు 2025 వరకు మేము ఎలా ఉండాలి అని. కానీ ఇక్కడ మీ విజన్ ఉందండి 2030 వరకు. సో మీరు విజనరీ లీడర్స్గా ఉంటే మీ జీవితంలో బెంచ్ కార్ వస్తుంది, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో ఫోకస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సో బిజినెస్కి ఎందుకు రావడం జరిగింది అనుకున్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉండేవి. ఎట్లాంటి కోరికలు అనుకున్నంటే, ఏదైనా కారు చూస్తే ఆ కారు నాది, సో ఇల్లు చూస్తే ఇల్లు నాదే, ఏదైనా పొలం చూస్తామంటే పొలం నాదే అనేటట్టు ఉండేది. కానీ నా లైఫ్ అనేది ఎట్లా అనుకున్నంటే, ఈ 14 సంవత్సరాల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ప్రతి క్షణం మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ పోరాటమే, ఆరాటం, ఇవన్నీ చేస్తూ అరే ఆయన ఇది కాదని చెప్పి ఎదుగుతున్నాం. సో ఎదిగే క్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు పరిచయం అయింది 2012లో. ఏం పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదించవచ్చు, ఏం పెట్టుబడి పెట్టకుండా కార్లు కొనేయచ్చు అంటే నాకు చెప్పగానే ఇమీడియట్గా నాకు ఒక రేంజ్లో అది ఈ బిజినెస్ నుంచి ఎట్లయినా కార్లు కొనాలి, ఇల్లు కొనాలి, బెంచ్ కొనాలి, BMW కొనాలి, ఆడి కొనాలి, జాగ్వార్ కొనాలి, కోట్లకు దిల్లు కట్టించాలని చెప్పి ఒక రేంజ్లో మనకు ఉంటుంది కదా ఊర్లో, పంచి కట్టుకొని పరిగెత్తినట్టు లెక్క పంచి కట్టుకొని స్టార్ట్ అయిపోయినా కానీ అర్థమైంది ఏంటనుకోనంటే, బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేదనుకో ఏమవుతుంది, ఏమీ చేయలేము. చెరుకు బండి పెట్టుకోవాలన్నా 6 నెలలు 3 నెలలు ఆ చెరుకు బండి పెట్టుకుని సూపర్ చేయాలి, అవునా కాదా? చేయలే కాదా? ఇక్కడ అందరికీ కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి, కోట్ల రూపాయలు కార్లు కావాలి, కానీ కనీసం ఒక క్రమశిక్షణ ఉండే ఒక క్రమశిక్షణ కూడా ఉండదు. ఎట్లాంటి క్రమశిక్షణ అంటే, ఒక సోపు ఈరోజు ఇక్కడ కొన్నామంటే ఇంకో సోపు ఇంకో దగ్గర కొంటాం, ఈరోజు సంతూరు కొంటామంటే రేపు పొద్దున లక్స్ కొంటాం, ఇంకా బిడి మిక్స్ అట్లా కొంటాం. ఒక సోపు కూడా కరెక్ట్ క్రమశిక్షణ కొనలేము. అట్లాంటి వాళ్ళని మనం తీసుకొని వచ్చి బిజినెస్ చేయడం అని అనుకున్నట్టు యాడ్ చేస్తారు. యాడ్ అవుతుంది ఇదంతా, ఇది యాడ్ అయ్యే ముచ్చట కాదు ఇది. ఎందుకనుకున్నంటే గుర్తుపెట్టుకోండి, అమెరికాలో మీకు ఇది ఎన్నో పిల్లలు అనుకున్నట్టే 14-15 పిల్లలు అంటారు. మన ఇండియాలో అట్లా కాదు, 1 లేదు 2, 1 చెప్పుకుంటారు, 2 3 చెప్పలేదు. నవ్వు కూడా రావట్లేదమ్మా మీకు కనీసం, అర్థమవుతుందా? సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఏంటంటే, సెర్చ్ చేస్తాను నేను. అప్పటికే అమెరికా సుమారుగా 2 లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 2 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది. IMF అనేది ఓన్లీ జస్ట్ 8,000 కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది. 8,000 కోట్లు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకే ఒక ఇండస్ట్రీ 22,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 22,000 కోట్లు. నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్క నుండి నిలబడితే చాలు, దేశాన్ని మార్చేయచ్చు. ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు. కానీ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుంటే చాలు, 2 నుంచి 5 సంవత్సరాలు బతుకుండి బిజినెస్ చేస్తే చాలు. చేయగలుగుతారా? బయటికి వెళ్తే బయట చాలా మంది మీకు కాలకాయలు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళని కూడా నిన్ను చూసినా నా వల్ల కాదు, నీ వల్ల కాదు, నాకు అట్లా అన్నారు. నాకు కూడా ఎట్లనే చూసినా మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, మీ స్టేషన్ రైతులు CI తర్వాత CI, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు. మా ఆవిడ కూడా చెప్పిన, ఇన్ని చెప్పిస్తే ఎన్ని వచ్చినా కూడా చెర్లపల్లి చెంచులు కూడా దగ్గర ఉంటుంది, వద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా?
గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మమే వాధికారిస్తే మా ఫలించు కదాచన. ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేసినాడు. మనకు అర్థం కావాలంటే ఈ బిజినెస్ లో ఏమీ లేదు, జస్ట్ ఒక 2-5 సంవత్సరాలు నిలబడగలిగే సత్తా నీ దగ్గర ఉందా? ఏం లేదు, మీ దగ్గర లేదు. కొంతమంది తీసుకొని బురద చుట్టుకొని ఇట్లా చల్లుతారు. ఇట్లా బురద ఇట్లా ఇట్లా చల్లితే ఇట్లా తుడుచుకోవాలి. ఇట్లా తుడుచుకోవాలి. ఇట్లా ఆ బురద మనకు ఒక్కడికి అంటిది కాదు, మన డౌన్లోని కట్టితుంది. వాడు వచ్చి కుయ్యో 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 అని చెప్పి చిన్న కుక్క పిల్లలకు వచ్చేస్తాయి మన దగ్గరికి. అవి దాన్ని కూడా అమ్మా ఏం కాదు బాబు, ఏం కాదు బాబు, ఏం కాదు, బిజినెస్ ఇట్లానే ఉంటుంది ఇట్లానే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలనుకుంటే వాళ్ళకి బుజ్జగించాలి. చిన్నపిల్లలు లెక్క బుజ్జగించాలి. ఇప్పుడు చిన్నపిల్లడు అంటే ఏం లేదు నాయన నీకేం కాదు, నీకు చందనం వస్తుంది, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారని చెప్పి బుజ్జగించి చేయాలి. ఈ బిజినెస్ లో కూడా బిజినెస్ మైండ్ సెట్ వచ్చేంత వరకు మీకు ఇబ్బంది ఉంటుంది. మొన్న నేను ఇల్లు కట్టిస్తున్నాను, సెకండ్ ఫ్లోర్ మా 3వ ఇల్లు అనమాట. మీకు చెప్తున్నా కదా, 3వ ఇల్లు డూప్లెక్స్ లో థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లోనే వాళ్ళందరూ నిలబడి చేస్తున్నారు. టెంపరేచర్ వచ్చేసరికి 36-40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఫోన్ చేస్తున్నా, వీడియో కాల్ చేస్తే ఆ మేస్త్రి గారు ఏమైనా మీకు టోపీలు ఏమైనా కావాలంటే మాకేం అవసరం లేదు అన్నాడు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నాకేం అవసరం లేదు. పక్కన సముద్రం ఉంటుంది, మా శ్రీకాకుళం బీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది, కింద తడిసిపోతుంది. ఇక్కడ ఏడు తడదు కానీ కింద తడిసిపోతుంది. మా దగ్గర అంతా మీకు తెలుసు కదా, చెన్నై వెళ్ళినప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆంధ్ర వెళ్తే కొంతమంది తెలిసి ఉండొచ్చు, అట్లా తడిసిపోతుంది కింద. అయితే వాళ్ళకి అడిగితే వద్దు సార్ మాకేమొద్దు, ఈ క్యాప్ గీప్లు ఏమొద్దు అని చెప్పేసినాను. ఎందుకు అనుకునంటే మాకు ఇది అలవాటే సార్ అన్నాడు. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ నాకు అలవాటే. 31 సెంటిగ్రేడ్ బయటకు వచ్చినా కూడా బయటకు వెళ్ళాలంటే ఇమీడియట్ గా డౌట్, అరే బయటకు వెళ్తే ఏమైపోతుందో 40 డిగ్రీలో పని చేస్తున్నారు ఆయన. 40 డిగ్రీలో ఒక 20 మంది పని చేస్తున్నారు. అంటే మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్ ఉంది. మరి మన మైండ్ సెట్ ఏముంది? బిజినెస్ మైండ్ సెట్ లోకి రాము. బిజినెస్ మైండ్ సెట్ లోకి వస్తే ఈజీ. 40 డిగ్రీలు కూడా మీకు చాలా కూల్ ఉండాలి. ఏసీ వేస్తారు కదా, ఏసీ వేస్తే ఎట్లా మీకు కూల్ గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో, మీకు ఏది వచ్చినా ఎవడొచ్చినా బురద చల్లినా చెప్పి తడుచుకోవాలి. ఇట్లా తుడుచుకోవాలి. మళ్ళీ వెళ్ళి ప్లాన్ చెప్పాలి. బయటికి వెళ్ళి రోజు 2-3 గంటలు 6 నెలల నుంచి 12 నెలలకు వెళ్ళలేక ఎట్టొస్తుంది. ఏం లేదు, దాసులు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక 6 సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. నెలకి 20-25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన ఒక 54 లక్షలు పెంచుకున్నాడు. ఒక 2.5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాడు. కొన్ని కేసీలు కొత్త బంగారం కొనుక్కోగలిగాడు. ఈ రోజు వెస్టింగ్ నుంచి సుమారుగా ప్రాపర్టీస్ నాకు 40 కోట్ల ఆస్తులు ఈ రోజు ఉన్నాయి. 12 కోట్లే తీసుకున్నా, ఓన్లీ 12 కోట్లే. కానీ ఎందుకంటే నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కొంటే, 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే అది 4 కోట్లు అయింది. షేర్స్ కొంటే 50,000-50,000 పెట్టుకుంటే అది 2 లక్షలు అయినాయి. నాయన అర్థమవుతుందా? మీకు ఇక్కడ ఊరికే పిలవలే, 150 రూపాయలు పెంచి మీకు ఊరికే చెప్పట్లే. 5,000-10,000 నుండి చాలా రూపాయలు బిజినెస్ లోకి వచ్చినాం. కానీ ఒక్కటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమందికి గుండె ఉంది? ఆ గుండెలో ధైర్యం ఉందా? ఆ ధైర్యాన్ని ఒక 5 సంవత్సరాలు వాడండి అబ్బా. సార్ నాకు గుండె ఉంది, నాకు ధైర్యం లేదంటే వదిలేయండి. అయిపోయినారు. మేమేమంటాం అనుకోనంటే, కొంతమంది 20 సంవత్సరాలు చచ్చిపోతారు, 80 సంవత్సరాలు వాళ్ళని శ్మశానంలో లేదంటే బొంతలు పెడతాం. అట్లాంటి కోవలోకి వస్తారా? 2 నుంచి 5 సంవత్సరాల్లో పురుషోత్తం దాస్ లెక్క ఈ రోజు నేను చెప్తున్నా కదా, నేను 2 కార్లు కొనుక్కున్నా, ఒక బుల్లెట్ బైక్ కొనుక్కున్నా, అలాగే 3 ఇల్లు కట్టించిన, కొన్ని ఎకరాల కొద్ది భూములు కొనిస్తున్నా, మామిడి తోట, కొబ్బరి తోట, జీడి తోట, ఇప్పుడు సరుగుడు తోట ఇస్తా, జామ తోట ఇస్తా, ఒక 6 ఎకరాల్లో 3 సెంట్లలో ఒక ఫామ్ హౌస్ కట్టించబోతున్నా, ఒక 3 సెంట్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించబోతున్నా. ఇవన్నీ అయిపోయినాయి. నేను కొత్తగా కూడా చేస్తున్నా ఆల్రెడీ. బికాస్ ఆఫ్ ఓన్లీ జస్టిస్.
ఈరోజు 12,000 మందికి కారు ఇచ్చింది. 12,000 మందికి. ఇప్పుడే జస్ట్ ఒక 2 గంటల ముందే 403వ కారు అన్వయం చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా నేను. ఇంకా సార్ నమ్మకం నాకు నమ్మబుద్ధి ఎట్లా ఇస్తారంటే, మరి ఆయన సస్పెక్ట్ అంటే నమ్మకానికి మనకు ఏమంటారంటే అదొక నమ్మకానికి ఒక రూపం అనేది ఉంటే అది నేను కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరినైనా ఫస్ట్ అనుమానించి ఆ తర్వాత మేము తీసుకువెళ్తాం లోపలికి. నా డిపార్ట్మెంట్ అట్లాంటిది, అర్థమవుతుందా? ఫస్ట్ అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది మన బిజినెస్, తర్వాత సన్మానంతో మీకు సత్కరించడం జరుగుతుంది. దట్ ఈస్ జస్టిస్ బిజినెస్. ఫ్రెండ్స్, జస్టిస్ అనేది చాలా 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 పెద్ద కంపెనీ. మేము 6.5 సంవత్సరాలు కన్న కట్టుల్లో కాలితే ఈ కంపెనీకి రావడం జరిగింది. ఎందుకంటే కంపెనీలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 22,000 కోట్ల టర్న్ ఓవర్లో వెస్టీజ్ ఈరోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ ఈ 3,000 కోట్లలోనూ 7,000 మందికి కరెంట్ బదులు తయారు చేసిన ఒకే ఒక్క కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. మీరు నేను ఎందుకు ఆలోచించాలి? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, 3,500 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, 55 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంత కంపెనీలో కూడా సార్ ఎట్లా చేయాలి సార్? ఎట్లా కాదు, ఫస్ట్ నీ మైండ్ సెట్ చెప్పినా కదా, 40 డిగ్రీల దగ్గర వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏం లేదు, కూల్గా ఉంది వాళ్ళకి, అందుకే వాళ్ళు పని చేయగలుగుతున్నారు. మీరు బిజినెస్ మైండ్ సెట్లోకి రండి. బిజినెస్ మైండ్ సెట్లోకి సార్ కరెక్ట్గా తిప్పి కొడితే 2 నుంచి 5 సంవత్సరాలు మీటింగ్గా ఇడిచిపెట్టకపోతే నేను చెప్తున్నా కదా, మీ చెక్కు ఎంత పెద్దగా రాస్తారనుకున్నంటే మీకు కూడా ధైర్యం సరిపోదు. ఒక్కసారి నేను బెంచ్ కొనుక్కున్న తర్వాత నాకు ధైర్యం సరిపడలేదు. ఎంత ధైర్యం సరిపడలేదు అంటే, కావాలంటే జగదీష్ అని ఎగ్జిక్యూటివ్ ఉంటారు, బెంచ్ కొనుక్కున్నా అది తీసుకొని రావాలంటే నాకు భయం. ఏం భయం అనుకుంటే, అది ఎక్కడికి వెళ్ళినా సర్వీసింగ్ 1.5 లక్షలు 2.5 లక్షలు అంటుండ్రు. ఇది తీసుకొని రావాలంటే 1 మంత్ అక్కడ బెంచ్ స్టూడియోలో పెట్టేసిన. అంటే నేను ఒకసారి ఆలోచించండి, మాకు అట్లాంటివి వచ్చేస్తున్నాయి. ఈరోజు బెంచ్ కార్ లాంటివి ఇలా BMW, ఆడి, జాగ్వార్, వెస్టీలో 250 మందికి వచ్చాయి. మీకు వస్తాయా రావా? నమ్మకం నాటిన విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే మనకు మహావృక్షమై కూర్చుంటది. మీరు జస్ట్ నిలబడగలిగితే చాలు. సార్ నాకు ఒక 50,000 వచ్చింది, 30,000 వచ్చింది, 60,000 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఎంత వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0% ఇగోతోని 100% సబ్మిషన్తో మీరు పని చేయగలిగితే చెప్తున్నా. నాకు ఈరోజు 2,40,00,000 నా సంవత్సర ఆదాయం. మీకేమైనా అనిపిస్తుందా? మరి నేను 2,40,00,000 వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. నాకు కనీసం నాకు కొద్దిగానే ఉండాలా, నాకు కొద్దిగానే ధైర్యం పెట్టుకొని పని చేసుకొని కనీసం 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే, దేవుడా 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటా లేదా? మీరు అనుకోవచ్చు సార్ 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టమని అనుకుంటారు. కష్టమే, కానీ వెస్టీలో చాలా ఈజీ. ఎందుకంటే నేను 86 మందిని ఈ రోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయగలిగిన 86 మందిని ఒకసారి ఆలోచించండి. వెస్టీలో ఎంత దమ్ముంది. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి నేర్చుకోండి. ఈ హాల్కి మీరు విడిచిపెట్టకుండా మీరు కంటిన్యూస్గా 21 మీటింగ్స్ రండి. మీ హాల్లో కొన్ని మీకు జిమిక్కులు చేంజ్ అవుతాయి, కొన్ని మీకు సోపతులు అనేవి మీకు కొన్ని వస్తాయి. ఎందుకని అనుకుంటే మంచి మనకు దొంగలతో ఒక 10 మంది దొంగలతో తిరిగామనుకో దొంగ అవుతాం. మంచి ఒక తాగుబోతులతో 10 మంది తాగుబోతులతో తిరిగితే మంచి తాగుబోతు అవుతాం. అట్లానే ఒక 10 మంది కోటీసులతో తిరిగితే మనం ఖచ్చితంగా కోటీసులు తిరుగుతాం. దట్ ఈస్ జస్టిస్. ఫ్యూచర్ విజన్ మీకు 5 సంవత్సరాలు నిలబడగలిగితే మాకేమొస్తారు నేను అవసరం నాకు అడగండి. అందరూ 5 సంవత్సరాలు నేను నిలబడితే వెస్టీలో ఏమొస్తుంది అడగండి ఒకసారి. మీరు నిలబడండి. నేను చెప్తా, మీ టైకి మ్యాచ్ అయిన హెలికాప్టర్ కొనుక్కునే సత్తా ఈ రోజు వెస్టీ చేయగలుగుతుంది. కానీ మీకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడో గూట్లో పెట్టి వచ్చారనుకుంటే ఏం కాదు. ఇక్కడ గూట్లో పెట్టి రాకండి, గుండెలో పెట్టుకొని రండి. అర్థమైందా? ధైర్యం ఉందా? నేను చెప్తున్నా, చీకటి అంటే నాకు భయం, కానీ శ్మశానాల్లోనే తిరుగుతుండేవాడిని నేను. ఎందుకంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలని. శ్మశానం అంటే ఏం కాదు, మార్చిరి రూమ్లో. అర్థమవుతుందా?
సో అట్లా మీకు గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లో ఏం లేనిదంటే లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న ముందు రోజు ఉన్నారు కదా, ఒక 5-6 రోజు ఉన్నారు కదా, వీళ్ళు లక్షలు సంపాదించే వ్యక్తులు. వీళ్ళు చేయబట్టుకోండి, 2 సంవత్సరాలు మీరు నిలబడండి, 5 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయండి. మా లెక్క మీరు తీసుకోవచ్చు. సార్ ఫామ్ హౌస్ మీరు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలంటే ఏం కావాలి? మీరు మినిస్టర్ కావాలి. పురుషోత్తం దాస్ ఫామ్ హౌస్కి రావాలంటే మీకు ₹1,00,000 ఇన్కమ్ రావాలి. సో థ్యాంక్ యూ.